ఎవరు బాధితులు వాళ్లే ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటం, మరి ఆ రోజున మాతో మాట్లాడింది, మరి మా దగ్గరకు వచ్చేసి స్టోన్ క్రషింగ్ ఆఫీస్ కి ఎవరు మమ్మల్ని బెదిరించి ఇవ్వకపోతే అలా ఇలా దీన్ని సీజ్ చేసేస్తాం, ఇది రన్ చేయకుండా మేము ఆపించేస్తాం అని చెప్పేసి ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేశారు అనే దాంట్లో గోపి పాత్ర పదే పదే అతని పేరు వినిపిస్తూనే ఉంది. ఎన్నో సార్లు మీకు ఎక్కడ వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఎన్నో విధాలుగా విడుదల రజనీ మరిది గోపి అనేది అసలు అతను లేనిది ఏదీ లేదు పాత్ర, అది అందరికీ తెలిసిన విషయం. ఏదైతే ఆమె పురుషోత్తం పట్నం అది ఇది అని చెప్పేసి మొన్న ఓతగా మాట్లాడేసింది, మరి అలాగే ప్రతిపాటి పుల్లారావు గారి గురించి కూడా ఆ రోజు మాట్లాడింది, మరి లావు కృష్ణదేవరాయ గురించి మాట్లాడింది. వీళ్ళంతా కూడా ఈ రోజున ఏం చెప్తున్నారు అంటే, అమ్మా మేమేం మాట్లాడము, ఎవరైతే ప్రజలు ఆ రోజున మీ వల్ల ఇబ్బంది పడ్డారో బాధపడ్డారో వాళ్లే చెప్తారు సమాధానం. ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మరి ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ సంబంధించిన యాజమాన్యం, మరి వాళ్లే ఈ రోజున డబ్బులు కోల్పోయి మరి వాళ్ళు ఇబ్బంది గురయ్యారు కాబట్టి ఈ రోజున అతని పాత్ర ఉంది అనేది ఖచ్చితంగా ఈ రోజున అరెస్ట్ తో తేలిపోయింది.